బేబీ నిర్మాత ఎస్కేఎన్ తాజాగా డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాంట్రవర్సియల్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. హీరోయిన్ కయాదు లోహర్ పేరు మీద కూడా డబుల్ మీనింగ్ కౌంటర్లు వేశాడు. ఆమె పేరు తెలిసినా అలా చేశాడా, కావాలని స్టేజ్ మీద కౌంటర్లు వేయాలని అలా అన్నాడా తెలియడం లేదు. కానీ ఆమె పేరు తెలియనట్టుగా కాయలా పండ్లా ఆమె పేరు ఏంటి అని డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కాస్త ఓవర్ యాక్షన్ చేశాడనిపిస్తోంది. ఇక ఇదే ఈవెంట్లో ఎస్కేఎన్ మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలతో చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలిసిందని, అందుకే ఇకపై తెలుగు అమ్మాయిలతో సినిమాలు చేయొద్దని తాను సాయి రాజేష్ ఫిక్స్ అయ్యామని అన్నాడు. కయాదు లోహర్ గురించి మాట్లాడుతూ తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలిసొచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిలనే సపోర్ట్ చేయాలని నేను సాయి రాజేష్ ఫిక్స్ అయ్యామంటూ ఎస్కేఎన్ స్పీచ్ ఇచ్చాడు. అయితే తెలుగు అమ్మాయిలతో సినిమా తీస్తే అంతగా వచ్చిన సమస్య ఏంటో అర్థం కావటం లేదు. నిర్మాత ఎస్కేఎన్ డైరెక్టర్ సాయి రాజేష్కు బేబీ వైష్ణవి చైతన్య నటించడం వల్ల వచ్చిన సమస్య ఏంటో అర్థం కావటం లేదు. మరి ఎస్కేఎన్ ఏ ఉద్దేశంతో ఇలా ఉన్నాడో క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపై తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వను అని మాత్రం అన్నాడని ఆ స్పీచ్ను బట్టి చూస్తే అర్థమవుతోంది. బేబీ ప్రమోషనల్ టైంలో అయితే తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తాం, వారికే ఛాన్స్ ఇస్తామని బాగానే మాట్లాడారు. మొత్తానికి ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకున్నారు. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది, ఇలా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో తెలియాల్సి ఉంది. బేబీ వల్ల వైష్ణవి చైతన్యకే అంతో ఇంతో నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. కానీ ఎస్కేఎన్ సాయి రాజేష్లకు మంచి డబ్బులు, బ్లాక్ బస్టర్ వంటి ట్యాగులు వచ్చాయన్న సంగతి తెలిసిందే.